జిల్లా పరిషత్లో ప్రజాధనాన్ని విచ్చలవిడిగా దుర్వినియోగం చేస్తున్నారని వైసీపీ జెడ్పీటీసీలు ఆరోపించారు. ఈ మేరకు బృందావన్ గార్డెన్స్ లోని జిల్లా వైసీపీ కార్యాలయంలో శనివారం మీడియాతో మాట్లాడారు. ఒక్కో కారుకి 500 లీటర్ల డీజిల్, కారు రిపేర్లకి 3 లక్షల వరకు ఖర్చు చేస్తున్నారని చెప్పారు. చైర్పర్సన్ క్రిస్టినా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తుందని తెలిపారు. ఆ నిర్ణయాలకు వ్యతిరేకంగా తాజాగా నిర్వహించిన సర్వసభ్య సమావేశాన్ని బహిష్కరించడం జరిగిందని వారు స్పష్టం చేశారు. చైర్పర్సన్ తీరుని మార్చుకోకుంటే త్వరలో భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని వారు వెల్లడించారు. జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం జరిగింది. సమావేశంలో కోరం కాకుండా సమావేశం వాయిదా పడింది. కోరం కాలేదు అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం. కోరం కాలేదు, కోరం కానందువల్ల సభ వాయిదా పడింది అనేది చైర్పర్సన్ గారే తన నోటి గుండా వాయిస్ ఇచ్చినటువంటి పరిస్థితులు మీడియా మిత్రులందరికీ తెలుసని మనం చేస్తా ఉన్నాం. కారణం, మేమందరం కూడా చైర్పర్సన్స్ గారితో సహా మేమందరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన గెలిచి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతోటి ఆమెని ఆ చైర్లో కూర్చోబెట్టి మేము ఉన్నటువంటి సభ్యులం. జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులే కాదు, సభ్యులందరి ఆశీస్సులు కూడా ఆమెకి ఇచ్చినటువంటి సందర్భం మీ అందరికీ తెలుసు. పార్టీని మోసం చేసి మమ్మల్ని అందరినీ కనీసం కూడా చెప్పకుండా పార్టీ ఫిరాయించింది. వారు ఫిరాయించిందే కాకుండా సభ్యులందరికీ ఎలాంటి వర్కులు కూడా, డెవలప్మెంట్ వర్కులు కూడా ఇవ్వకుండా నిర్దాక్షిణ్యంగా ఎంత 5% తీసుకొని అమ్ముకుంటా ఉన్నటువంటి పరిస్థితుల మధ్య మేము దాదాపుగా సంవత్సరన్నర కాలంగా మేము ఎదురు చూస్తూ ఉన్నాం, ఎప్పుడు అవకాశం వస్తుందా అని. మేము ఇండోర్లో కూడా వారితో మాట్లాడాం. అమ్మా, మీ గౌరవ సభ్యులం మేము, మిమ్మల్ని ఆ చైర్లో కూర్చోబెట్టినటువంటి సభ్యులం మేము, మాకు గౌరవాలు దక్కటం లేదు, మా విలువలు హననం చేస్తూ ఉన్నారు, మమ్మల్ని గౌరవించండి, మాకు డెవలప్మెంట్ నిధులు ఇవ్వమని అడిగినా సరే ఎలాంటి పరిస్థితులు ఖాతరు చేసి బుల్డోజ్ చేసి ఏకపక్షంగా ముందస్తు అనుమతులు ఇచ్చేసి వర్కులు చేసుకోకపోండి ఆవిడే శాంక్షన్స్ ఇచ్చేస్తారు. అసలు వాస్తవాన్ని ఆలోచించండి. మీ అందరూ కూడా మీడియా మిత్రులు ఉన్నారు, మేధావులందరినీ కూడా అడుగుతా ఉన్నా, పంచాయతీరాజ్ వ్యవస్థలో ఎక్కడైనా సరే ముందస్తు అనుమతులు అనేది ఎక్కడా ఇచ్చిన సందర్భాలు దాఖలాలు ఉండవు. కేవలం ఒక ముఖ్యమంత్రి గారితో సహా ఒక వ్యక్తికి 1 ఎకరం పొలం ఇవ్వాలంటే క్యాబినెట్ తీర్మానం జరగాల, అసెంబ్లీలో పాస్ అయితే కానీ ఉన్నటువంటి పరిస్థితులు మనందరికీ తెలిసిన విషయం. కానీ ఇక్కడ అలాంటి పరిస్థితుల మొత్తాన్ని బుల్డోజ్ చేసి ముందస్తుగానే అనుమతులు ఇచ్చేసి పర్సెంటేజీలు తీసుకుని దొబ్బుకుంటా ఉన్నటువంటి పరిస్థితులు ఇవాళ మా అందరికీ కాదు, లోకానికి కూడా తెలుసనే విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. ఒక సభ్యుడి అనుమతి ఉండదు, ఒక సభ్యుడికి గౌరవం ఉండదు. ముందస్తు అనుమతులని చెప్పి ఎవరు పడితే వారు, ఎవరో కూడా ముక్కుముఖం తెలియనటువంటి వాళ్ళకి విచ్చలవిడిగా అమ్ముకుంటా ఉన్నారు. ఇవాళ ఈ సమావేశంలో 12 కోట్ల రూపాయల ముందస్తుగా అనుమతులు ఇచ్చింది. ఎవరిని అడిగిచ్చింది అనుమతులు? ఎవరికన్నా ఒక